అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ. నవోదయ ఎంట్రన్స్ రాశారు, దాని రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ కూడాను అవుతుంది. ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ కూడాను అయిపోయింది, దాదాపు అయిపోయింది. సెకండ్ రౌండ్ అంటే మెయిన్ లిస్ట్ కాకుండా అందులో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ కూడా అవుతుంది. అయితే ఇప్పుడు ఒక మెయిన్ టాపిక్ ఏంటంటే, ఇంతకుముందు ఎప్పుడు కూడాను లేని విధంగా నవోదయకు సంబంధించిన మార్క్స్ అనేవి కూడాను పెట్టడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు నవోదయలో మార్కులు కానీ, కట్ ఆఫ్ చూపించడం కానీ, అలాగే ర్యాంకులు చూపించడం కానీ ఇలాంటివి ఏవి జరగకపోయేవి. బట్ ఈ సంవత్సరము మరి ప్రతి స్టూడెంట్ తాలూకు మార్కులు తెలుసుకునే అవకాశం కూడాను నవోదయ కల్పించింది. అలాగే కట్ ఆఫ్ కూడాను చూపించింది. సో ఇప్పుడు మీ అబ్బాయి లేదంటే మీ అమ్మాయి రాసిన మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను, ఒకసారి చూడండి. మీరు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. జస్ట్ గూగుల్లో నవోదయ విద్యాలయ సమితి అని మీరు క్లిక్ చేయండి. నవోదయ విద్యాలయ సమితి అని క్లిక్ చేస్తే దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక లింక్ వస్తుంది అనమాట. అఫీషియల్ పోర్టల్ అనేది వస్తుంది, నవోదయ పోర్టల్. నవోదయ లోగోతో కోడ్ల పోర్టల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో నవోదయ పోర్టల్ మీద క్లిక్ చేసిన వెంటనే హోమ్ పేజ్ అనేది మీకు ఇలా కనబడుతుంటుంది. నీట్గా ప్రతిదీ ఒకసారి చదివితే ఈజీగానే ఉంటుంది, అర్థమైపోతుంది, పెద్ద కష్టమైతే ఏముండదు. క్లిక్ హియర్ టు చెక్ ద మార్క్స్ ఫర్ క్లాస్ 9. సో క్లాస్ 9కి అప్లై చేసిన వాళ్ళు మార్క్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ హియర్ టు చెక్ ద మార్క్స్ ఫర్ క్లాస్ 6th. సో క్లాస్ 6థ్కి అప్లై చేసుకునే వాళ్ళు ఈ సెకండ్ లింక్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అదే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద ఆన్సర్ కీ ఫర్ క్లాస్ 9th LEST హెల్డ్ ఆన్ February 8. సో February 8న 9th ఎంట్రన్స్ కోసం అని కండక్ట్ చేసిన ఎగ్జామ్ కీ కావాలనుకుంటే ఇక్కడ ఓకేనా. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ క్లాస్ 9th. క్లాస్ 9థ్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ కట్ ఆఫ్ లిస్ట్ ఫర్ క్లాస్ 6th. క్లాస్ 6థ్కి సంబంధించిన కట్ ఆఫ్ కావాలంటే ఇవి ఇంకా ఉంది లింక్లు, ఇవన్నీ మీరు కూడా చూడొచ్చు. అలాగే 6th క్లాస్ కీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టూడెంట్ది చెక్ చేయాలంటే నేను 6th క్లాస్ది చెక్ చేస్తాను. క్లిక్ హియర్ టు చెక్ ద మార్క్స్ ఫర్ క్లాస్ 6. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఏంటి అని అంటే, ఎంటర్ యువర్ రోల్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉండే స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఎంటర్ చేస్తాను. ఫస్ట్ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. రోల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఈ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలన్నమాట. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చెక్ రిజల్ట్ ఉంది కదా, ఈ చెక్ రిజల్ట్ మీద క్లిక్ చేస్తాం అన్నమాట. చెక్ రిజల్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని, నేము, ఫాదర్ నేము, ఏరియా రూరల్, బాయ్, ఓబీసీ, రిజర్వేషను, లేకపోతే క్యాలిక్యులేషన్ షీట్ అని ఉంటుంది కదా, అందులో మార్క్స్ ఉంటాయి అన్నమాట. మెంటల్ ఎబిలిటీ ఈ స్టూడెంట్కి 45 వచ్చాయి. అర్థమెటిక్ ఈ స్టూడెంట్కి 11.25 వచ్చింది, మేబీ 9 రైట్స్ ఉండొచ్చు. లాంగ్వేజ్ 11.25 వచ్చింది. టోటల్ స్కోర్ వచ్చేటప్పటికి 67.5 వచ్చింది అనమాట. సో ఇలా ప్రతి స్టూడెంట్కి, అంటే సెలెక్ట్ అయిన స్టూడెంట్కి, సెలెక్ట్ అవ్వకపోయిన స్టూడెంట్స్కి, ఏ స్టూడెంట్ తాలూకు మార్క్స్ అయినా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇలాగే 9th క్లాస్ చెక్ చేసుకోవచ్చు, అలాగే 6th క్లాస్ ఎంట్రన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.